హలో హాయ్ వెల్కమ్ టు 360 లైఫ్. ఇవాళ మన స్పెషల్ చికెన్ దమ్ ఫ్రై అండి. చూసేద్దాం రండి ఎలా చేసుకోవాలో. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇది ప్రతి ఒక్కళ్ళు కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా నేర్చుకొని చేసేసుకోవచ్చు. ఇది ఏం లేదండి, చికెన్ని ముందు చక్కగా కడుక్కోండి. దానిలో ఉప్పు వేయండి. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. ఉప్పు వేసేసి అందులో నీళ్లు వేసి ఒక 45 minutes to 1 hour అలా వదిలేసేయండి దాన్ని. అది ఆ ఉప్పు నీళ్ళలో ఉండి చక్కగా మెత్తగా అయిపోతుంది, చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఆ చికెన్ అంతా. అలా కలిపేసుకొని ఉంచేసేయండి. దాన్ని మూత పెట్టేసి ఒక మినిమం 45 minutes to 1 hour ఉంచాలండి. అది ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు, ఇప్పుడు బయటే ఉంచేయండి. దాని తర్వాత ఆ ఊరిన నీళ్ళన్నీ తీసేసేయండి. తీసేసి నిమ్మరసం వేయండి. ఒక 2 నిమ్మకాయల రసం వేసుకుంటున్నాను నేను. దాని తర్వాత పసుపు వేయండి. అందులో వేసి 2 కలిపి చక్కగా కలిపేయండి వాటిని. నేను ఉప్పు వేయట్లేదండి, మళ్ళీ దీనిలో వేయను, ఎందుకంటే ఆ ముక్కలకి ఆల్రెడీ ఉప్పు పట్టి ఉంటుంది. అది ఖచ్చితంగా మీరు టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకొని తక్కువ అనిపిస్తేనే అంత అయిపోయిన తర్వాత అప్పుడు వేయండి, అంతేగాని ఇప్పుడు మనం ఉప్పు వేయని అవసరమే లేదు. ఇంకా చూసి అంత కలిపేసి ఒక 3 hours మినిమం ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. దీన్ని మీరు ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు బాండీలో నూనె తీసుకొని ఆ నూనెలో నేను ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాను ముందే, అవి వేస్తున్నాను. మీరు కనుక ఈ స్టేజ్లోనే చక్కగా ఉల్లిపాయలు అప్పటికప్పుడు మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా క్రిస్పీగా అయిపోవాలి. ఇలా ఈ కలర్ రావాలండి ఉల్లిపాయలు, ఆ పచ్చితనం అంతా పోవాలి. అలా చక్కగా ఫ్రై చేసుకొని పెట్టుకోండి. లేదంటే అప్పటికప్పుడు అయినా కానీ డీప్ ఫ్రై చేసేసేయండి ఆ ఉల్లిపాయల్ని. ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసింది ఏదైతే ఉందో అది వేసేస్తున్నాను మొత్తం చికెన్. ఇంకా ఇంతవరకు అల్లం వెల్లుల్లి వేయలేదు చూడండి. హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇది ఇప్పటివరకు ఇంకా హై ఫ్లేమ్లోనే ఉంచాను. చక్కగా కలిపేసేయండి అన్నీ. చూడండి, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి వేస్తున్నాను నేను. చాలా కొంచెమే వేస్తున్నాను, 1/2 స్పూన్ అనుకోండి అంతే. ఎందుకంటే నేను తర్వాత కూడా మళ్ళీ వేస్తాను. ఇప్పుడు ఈ కలిపేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయండి. ఆ నీరన్నీ ఊరి చాలాసేపు ఇంకా చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది చికెన్. చూసారా, అయిపోయినాయి మెత్తగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేయాలి. మసాలా వేస్తున్నాను. ధనియాల పొడి, పసుపు, కారము, మిరియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసేసేయండి. చూసారా, చూస్తేనే ఎంత బాగుందో. నిమ్మకాయ రసం కొంచెమే నిమ్మరసం వేసుకోండి. ఇప్పుడు ఇంకొంచెం అల్లం వెల్లుల్లి, ఇందాక కొంచెమే వేసాను కదా 1/2 స్పూన్, ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ వేసేయండి. ఇంకా అన్నీ కలిపి ఇప్పుడు చూసారా, మీడియం ఫ్లేమ్లోనే ఉంచాను నేను. మీడియం టు హైలోనే ఉండాలి, అది సిమ్లో పెట్టకూడదు. అంతే, రెడీ అయిపోయిందండి. ఇంకా ఎంతో టేస్టీ చికెన్. చక్కగా సలాడ్ తీసుకొని, మీకు ఇష్టమైన సలాడ్ చేసుకొని అందులో ఈ చికెన్ వేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా తిన్నారంటే బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్ని రోటీతో పాటు కూడా తినొచ్చండి కావాలంటే. రైస్లో పప్పులో వేసుకొని నంచుకొని తింటే ఈ చికెన్ ఎంత బాగుంటుందో. మీకు కనుక నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక మంచి కామెంట్ పెట్టేయండి.